హలో, అందరికీ నమస్కారం. నా పేరు గంగా భవాని. మీకు పెరటి గుమ్మం పేద ముత్తైదు గురించి చెప్పాను కదండి. అది నాకు అనుభవంలో నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఒక విషయం కూడా మీకు చెప్తాను. మాకు బాగా పరిచయం ఉన్న కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి ఇంటికి కంపెనీలకు అప్లై చేసినా, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ రావటం లేదు. అయితే వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు ఎవరో వచ్చారనుకుంటా. వీధిలో అంతా హడావిడిగా ఉంటే వాళ్ళకి పరిచయం ఉన్న ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లోకి దొడ్డి గుమ్మం నుంచి వెడుతుందన్నమాట. వెడితే దొడ్డి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పిల్లాడి తల్లి ఉంటుంది అక్కడ వంట చేసుకుంటూ, అరే అక్కడే నుంచున్నారు ఏమిటండి, రండి లోపలికి అని పేటేసి కూర్చోబెడతాం. సరే మాట్లాడుతూ ఉండగా ఓ గంట 2 గంటలు ఉంది ఆవిడ కబుర్లు చెప్తూను. ఈలోగా పిల్లాడికి ఒక పోస్ట్ వచ్చిందనమాట, కవర్. ఆ అబ్బాయికి మంచి కంపెనీలో ఆర్డర్ పంపించారనమాట. అప్పుడు ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి తల్లిని లోపలికి పిలిచి, అమ్మ వచ్చిన నీ స్నేహితురాలకి భోజనం పెట్టి పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టి పంపించమ్మా, ఎందుకంటే మన ఇంటికి లక్ష్మీదేవి దొడ్డు గుమ్మంలోంచి వచ్చింది అని చెప్పేసి అంటాడు. సరే ఆ తల్లి అలాగే చేస్తుందన్నమాట. అప్పుడు నుంచి వాళ్ళ ఇంట్లో అన్ని శుభాలు జరిగి డబ్బుకి లోపం లేకుండా పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా అదృష్టవంతులు అయ్యారన్నమాట. ఇది నా కళ్ళ ముందు నాకు తెలిసిన వాళ్ళకి జరిగినటువంటి నిదర్శనం అన్నమాట. అది మీకు షేర్ చేస్తున్నాను.